గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే ఎపిసోడ్ ఏం జరిగిందంటే, ఓకే, కేక్ పంపిస్తాను కదా, కేక్ పంపించిన ఆ కేక్ అందరు తింటారు. ఆ ఫ్లేవర్ బాగుంది కదా అని అంటారు. ఇంకెవరు సంజన గారు ఏమంటారు, మన ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకు తినిపియండి అని చెప్పేటట్టుంది. అది 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 చెప్తున్నట్టుంది. తర్వాత దివ్య భరణి మాట్లాడుకుంటారు. దివ్య భరణి, అబ్బాయి దివ్యని చూస్తే నిజంగా దివ్య ఈ వీక్ ఎంతమంది ఎలిమినేటర్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా దివ్య ఏంటి నువ్వు అరుస్తుంటే, అరే అన్న అనొచ్చు కదా ఆమె, ఏంటి నువ్వు అరవడం అందరికి నచ్చిందంట, నువ్వు అరవడం అని ఇలానే నా మీద అరుస్తూనే ఉంటావా అంటే, భరణి గారు ఎందుకు అరుస్తుంది దివ్య, నేను కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ మాట్లాడతా, తప్పు అనిపిస్తే తప్పు మాట్లాడతా, నువ్వు ప్రతిదానికి నువ్వు నన్ను అరుస్తూనే ఉంటావా, అదంటావా ఇదంటావా అని మాట్లాడతావా అని అంటే, కామన్గా అడిగిన ఎందుకు మీరు ప్రతిదానికి అలా అనుకుంటుండ్రు, ఏదో అంటే నన్ను అరుస్తే మీరు ఫేమస్ అవుతారని అలానే చేస్తున్నారా అని మాట్లాడుతుంది. నాకు అదైతే నచ్చలేదు, నిజంగా వరస్ట్ అనిపించింది. తర్వాత అదే ఏంటో నాకే అర్థమవుతలేదు, నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను అని నేను మాట్లాడుకుంటుంది. అబ్బా దేవుడు, నిజంగా ఇలా ఫోన్ ఎంతమందికి నచ్చిందో కానీ నాకైతే దివ్య మాత్రం దివ్య వీక్ ఎలిమినేషన్ కావాలని ఎంతమంది కోరుకుంటారో. ప్లీజ్ దివ్య నామినేషన్ల గురించి దివ్య గురించి చెప్తాను. తర్వాత కేక్ వచ్చింది. కేక్ వచ్చినాక అందరు కేక్ వచ్చినాక పిల్లలు తింటుందని అంటారు. అయినాక ఈజ్ ఎ ప్రైవేట్ పార్టీ అదేదో సాంగ్ వస్తుంది, అదే సాంగ్ వచ్చింది, ప్రైవేట్ పార్టీ సాంగ్ వచ్చింది. తర్వాత సుమన్, దివ్య, కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకేం చేశారు, కోసేపటికి నామినేట్ చేయడానికి సుమన్, దివ్య, కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరిని నామినేట్ చేయలేదు, ఏమనుకుంటుండ్రు, అది ఇదని మాట్లాడుకుంటారు. వెనక భరణి నిజంగా దివ్యని అడుగుతాడు, ఎవరు సుమన్ అన్న దివ్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎవరెవరిని నామినేట్ చేయాలనుకుంటారు, ఎవరితో పాయింట్ కూడా అతని పాయింట్ కూడా నేను చెప్తా అని అంటుంది. కళ్యాణ్ తప్ప దివ్య అంటది, కళ్యాణ్ తప్ప నాతో ఎవరు నామినేషన్ చేసినా ఈసారి వాళ్ళకు ఉంటుంది చూడు ఘోరంగా ఉంటుంది అని ఉంది. ఎందుకు అంటే కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ చేస్తే ఏం కాదంటే, వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఆయన కూడా నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టయినా నాకు పర్లేదు కానీ చిరాకు కుడుతుంది నాకు. కళ్యాణ్ చూసి కూడా చాలా కోపం వచ్చింది. తర్వాత భరణి గారిని అడుగుతుంది, నీ ఫ్రెండ్ ఇప్పుడు భరణి గారు అంటారు, ఇప్పుడు నన్ను కానీ సపోజ్ నామినేషన్ చేసింది అనుకో సుమన్ నా ఫ్రెండ్ కాబట్టి ఓకే అన్న నువ్వు ఇది కరెక్ట్ అవ్వలేదు, ఇది అన్న నువ్వు అని అంటారు. ఓకే మాది కూడా ఒక బాండింగ్ లాంటిది అంటే, మీరు ప్రతిదానికి బాండింగ్ అని అనుకోకండి. ఏంటి బాండింగ్ అనే ఒక విషయంలో ప్రతిదీ బాండింగ్ అనే ఒక థాట్లోనే మాట్లాడుతున్నారు మీరు అని అంటే, మాది వేరే బాండింగ్ అని నేను చెప్పాను దివ్య అని అంటే, మీరు ఎవరిని చేయాలంటే నిఖిల్ని ఎందుకు నామినేషన్ చేయొద్దు. దివ్య ఏంటంటే నిఖిల్ని నామినేషన్ చేస్తే ఓకే నిఖిల్ని నామినేట్ చేసి ఈ వీక్లో గేమ్ ఏం ఆడలేడు కాబట్టి నిఖిల్ డైరెక్ట్ ఎలిమినేటర్ అవుతాడని దివ్య. నిఖిల్ ఎందుకంటే నాకేం నామినేషన్ చేయాలని అనిపించలేదు, నేను చేయలేనని చెప్తాడు. అయితే ఓకే సెకండ్ అయితే నువ్వు అంటే సరే చూసుకుందాం అని అంటే హిందీలో మాట్లాడుతుంది, చూసుకుందాం సరే అని అంటే నాకైతే ఫుల్ నాకు వచ్చింది. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ కనుక ఈ వారం నామినేషన్ బిగ్ బాస్ చెప్తారు, మీ అంచనాలకు తగ్గ ఎక్కువ ఉంది ఈసారి నామినేషన్ అని చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరు నామినేషన్ చేయాలని ఇమాన్యుయల్ అంటే ఫస్ట్ భరణి గారిని నామినేట్ చేస్తారు. భరణి గారిని ఎందుకు నామినేట్ చేస్తారంటే, అన్న నువ్వు మొన్న గివ్ చేయడం నాకు అసలు నచ్చలేదన్న. ఓకే తనుజ నాకన్నా ఎక్కువ ఆడింది కాబట్టి నేను తనుజని గివ్ చేయడం తప్పు ఎందుకు అంటున్నావు, తప్పు కాదు కదా ఇమాన్యుయల్ అని అంటే, తప్పని నేను చెప్పలేదు, తప్పు కాదని నేను చెప్తలేను కానీ తప్పుగా మీరు మాట్లాడే విషయాలు నాకైతే నచ్చలేదన్నా. ఓకే నేను కూడా గేమ్ ఆడినా కదా అంటే, ఈ వీక్లో మొత్తం విషయం నాకు తనుజ మంచి ఆడిన కాబట్టి నేను తనుజ కూర్చున్నా, అందుకే నేను వద్దనుకున్నా అని మాట్లాడతాను. అయితే నాకైతే నచ్చలేదు, రియల్ వరస్ట్ అనిపించింది. ఎంత వరస్ట్ అనిపించింది, ఘోరమైన వరస్ట్ అనిపించింది. ఏందో ఇమాన్యుయల్ గురించి లాస్ట్ వస్తే ఇమాన్యుయల్ ఎందుకు నామినేషన్లోకి వస్తలేడు, ఇమాన్యుయల్ ఎందుకు నామినేషన్లోకి రావద్దు అనుకుంటుండో అందరు బిగ్ బాస్ పోల్ ఇచ్చాను. బిగ్ బాస్ ఒక పోల్ ఇచ్చిన కూడా ఇమాన్యుయల్ నేను నామినేషన్లోకి రాననే ఒక ఇంకా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆ నామినేషన్లోకి వస్తే అయిపోతుంది కదా. ఓకే
చూద్దాం ఒకసారి అని. ఇక ఎలిమినేట్ అయితే బయట ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంత ఆలోచిస్తుండే ఇమాన్యుయల్ అని నా ఒపీనియన్. నిజంగా నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇమాన్యుయల్ చూస్తే నాకైతే చాలా 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 కోపం వస్తుంది. ఏంద్ర అది ఇమాన్యుయల్ ఇలా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. తర్వాత రీతు దివ్యని నామినేట్ చేసి కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఓకే నిజంగా చాలా బాగా మాట్లాడుతావు. రీతు మాత్రం ఇచ్చి పడేసావు అనుకో. కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఒకరిని ఎలిమినేషన్ చేయాలనుకున్నప్పుడు, ఒకరిని టార్గెట్ చేసినప్పుడు ఒకటే ఉండాలి కదా. ఎందుకు అంతగా చేసినావు అంటే దివ్య చేసే ఓవరు నాకు అలా లేదు. నాకు ఇమాన్యుయల్ టార్గెట్ ఇమాన్యుయలే ఉన్నాడు అంతే. అంటే ఇమాన్యుయల్ ఉన్నప్పుడు నువ్వు నా పేరు చెప్పినప్పుడు ఓకే, మళ్ళీ ఆమెను ఎందుకు తీసేసావు, అది నాకెందుకు నచ్చలేదని భలే మాట్లాడితే నిజంగా హైలైట్ అనిపించింది నాకు. సూపర్ మాట్లాడింది నిజంగా. కానీ దివ్య వేసే ఓవర్ యాక్షన్కి నాకైతే మరీ టూ మచ్ బ్యాడ్ అనిపించింది. ఇది ఏంది దివ్య, ఇంకా నువ్వు మారవా అనే ఒపీనియన్ అనిపించింది నాకైతే. దివ్య వరస్ట్ బిహేవియర్, దివ్య మాత్రం వరస్ట్ పోయి ఇంకా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నాకైతే అబ్బా నిజంగా ఏం బిహేవియర్. నిజంగా ఈసారి ఇంటికి పోతుంది మంచి పని అవుతుంది. తర్వాత గౌరవ్ సంజనకి వేస్తారు. మీది గేమ్ ఏం లేదు. గౌరవ్ ఓకే ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగు కొన్ని పాయింట్లు చెప్పినా సూపర్ పాయింట్లు చెప్తున్నాను నాకు అనిపించింది. నిజంగా చాలా మంచిగా చాలా మీరు ఎగ్గు దొంగతనం అవి చేసినారు. ఫస్ట్ మీరు బాగా ఆడారు, ఇప్పుడు మీవి ఎలాంటివి ఏం లేవు అని అన్నారు. అది హైలైట్ అయిపోయింది. నిజంగా సూపర్ అనిపించింది నాకు. గౌరవ్ బాగా అనిపించింది ఈ టైంలో. ఎందుకంటే నామినేషన్ గౌరవ్కి సతాయిస్తుంటారు, అది మనకు తెలిసిందే. కానీ గౌరవ్ కొన్ని విషయాల్లో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే గౌరవ్ నామినేషన్స్ చేసేటప్పుడు చాలా పాయింట్స్ కరెక్ట్ పాయింట్లు పెట్టి నామినేషన్ చేస్తున్నా. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. కళ్యాణ్ అయితే నామినేషన్ తుప్పాస్. కళ్యాణ్కి ఇప్పుడు కూడా కళ్ళు తెలుసుకోకపోతే ఎవరు ఏం చెయ్యలేము. విన్నర్ మెటీరియల్ కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అయినప్పుడు నిఖిల్ని నామినేషన్ చేసి దివ్యకి ఏమైంది? కళ్యాణ్ చేసేది తప్పులు ఇవే. దివ్యని ఎందుకు నామినేట్ చేయలేదు కళ్యాణ్? నాకు ఈ పాయింట్, దివ్యని ఎందుకు నామినేట్ చేయలేదు కళ్యాణ్ అని ఒక డౌట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నిఖిల్కి ఏం పాయింట్లు ఉన్నాయి అని నామినేషన్ చేసిండ్రు. ఒకటి వీళ్ళందరూ కలిసి వరల్డ్ కప్ వచ్చిన వాళ్ళు అందరూ పోయిండ్రు, వీళ్ళిద్దరు మిగిలిండ్రు, వీళ్ళిద్దరు పంపిస్తామని ఒక ప్లాన్తోనే నామినేషన్ చేసినని నాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు పంపిస్తే అయిపోతాయి కదా అని ఒక ఒపీనియన్తో నామినేషన్ చేసినని అంటే నేనైతే 100% టూ వరస్ట్ అంటే వరస్ట్ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేషన్ చేసిన, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత నిఖిల్ నిజంగా నేను లీడర్గా ఉన్నప్పుడు సంజన గారు నన్ను భరణి గారిని తీసే ముందు ఓకే. తర్వాత వీళ్ళ నామినేషన్ నిఖిల్ సుమనన్న నామినేట్ చేస్తారు. సరే సుమనన్న నిఖిల్ని నామినేషన్ చేస్తారు. సుమనన్న నామినేషన్ చేస్తారు. సుమనన్న కూడా నాకు వరస్ట్ అనిపించింది, సుమనన్న కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. అలా నువ్వేం ఆడుతున్నావు? ఫస్ట్ ఇప్పుడు రెబెల్లో నుండి నిఖిల్ని తీసినప్పుడు నిఖిల్ గేమ్ ఏం ఆడతాడు? ఇప్పుడు నువ్వు గేమ్ ఆడొద్దని తీసినప్పుడు నువ్వే గేమ్ ఏం ఆడతావు? నిఖిల్కి నాకు సుమనన్న మాటలు కూడా ఏం కరెక్ట్ అనిపించలేదు. ఏంది తుప్పాస్ నామినేషన్? వీళ్ళందరూ టార్గెట్ చేసి నిఖిల్ని గౌరవ్ని టార్గెట్ చేసి వీళ్ళు ఆ గేమ్ ఆడుతుంటే అందరికీ తెలిసిందే. తర్వాత కావాలని నామినేట్ చేయడం, కావాలని మళ్ళీ దివ్య గౌరవ్ని నామినేట్ చేసింది. గౌరవ్ని చేసి దివ్య కావాలని నామినేట్ చేసిందని నాకు అనిపించింది. ఎంత కోపం వచ్చిందంటే ఓకే మరి తనుజం చేయొచ్చు కదా. ఇప్పుడు తనుజని గర్జన ఎవరు తనుజం చేయొచ్చు కదా. తనుజంటే ఎవరైనప్పుడు తనుజం చేయొచ్చు కదా. మొన్న బాగా క్లాస్ అయింది కదా. ఇప్పుడు తనుజని అలా చేయడం బంద్ చేసింది, నామినేషన్ చేయడం బంద్ చేసింది. తనుజది కూడా నాకు తప్పు అనిపించింది, తనుజ నామినేషన్ కూడా తప్పు అనిపించింది. తర్వాత నువ్వు గిన్నెలు పడేయడం ఇట్లాంటివి చేస్తున్నావు. కానీ నువ్వేం గేమ్ ఆడాలంటే అరే కరెక్ట్ గేమ్స్ వచ్చినప్పుడు గౌరవ్ కూడా గేమ్స్ చాలా మంచిగా ఆడిండు రీజన్. నాకైతే భలే అనిపించింది గౌరవ్ కూడా. కానీ ఇదేంటి వీళ్ళు నామినేషన్ సుమనన్న నామినేషన్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఏది వాళ్ళు సుమన్న నిల్వ చేసిన తనుజ నామినేషన్ టూ అరెస్ట్. ఎందుకు? తనుజ ఏం చేసింది? దివ్య తీసేసింది. ఆల్రెడీ దివ్య తీసేసినప్పుడు దివ్యని నామినేట్ చేస్తే ఎంత బాగుండేది. ఆ రోజు కళ్యాణ్ పేరు రామ్కి రాసినప్పుడు అది అన్నప్పుడు ఈ బిగ్ బాస్ టీం కూడా
తనుజకే కప్పియాలనుకుంటే తనుజ కప్పించి పంపించాలి ఆయన. ఎందుకు ఇదంతా వీళ్ళందరినీ ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటున్నారా? ఎంత ఫరస్ట్ అనిపించింది. టూ బ్యాడ్. అయినాక గౌరవ్ గౌరవ్ నామినేట్ చేసి ఓకే నీకు అప్పుడు ఉన్నప్పుడు నీకు ఒకరే ఉన్నప్పుడు ఒకరిని చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఎన్ని విషయాలు అంటే అవును నాకు అదే కాబట్టి నేను అట్లనే ఉంటా అని అంటూ భలే మాట్లాడుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. గౌరవ్ హైలైట్ అనిపించింది. అరే మీరు తనుజ మేనేజర్ చేసుకుంటా ఇట్లా నేను తనుజతో నాకైతే అబ్బా ఏంది తనుజ నువ్వేం చేసినావు అమ్మ తల్లి, మారమ్మ తల్లి, ఇంకా ఇప్పుడైనా మారపోతే ఏంది అమ్మ తల్లి అని ఒక ఒపీనియన్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో నాకైతే తనుజ ఇంకా ఇప్పుడు కూడా మారపోతే వేస్ట్, తనుజ ఇంటికోవాలి అని ఒక ఒపీనియన్ అనిపించింది. నిజంగా నిజంగా బ్యాడ్ అనిపించింది. తర్వాత డెమాన్ అయితే మళ్ళీ గౌరవనే వేసాడు. డెమాన్ పాటలు కొన్ని బాగున్నాయి అని అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే డెమాన్ రెబల్ కాదని తెలిసి కూడా ఈ విషయం చెప్తా, రెబల్ కాదని తెలిసి కూడా కావాలని రెబల్ చేశానంటే గౌరవ అయితే అది మా టీం చేసింది, మా టీం వల్ల అంటే మా టీం చేసింది అన్నప్పుడు ఆడ ఇమాన్యుయల్ నవ్వడం అయితే టూ బ్యాడ్. ఎంత బ్యాడ్ అంటే వాళ్ళు అబద్ధం చెప్పారా, ఎవరికి మన రీతికి అబద్ధాలు చెప్పారా, ఎంత వరస్ట్ బాబు. ఇమాన్యుయల్ వరస్ట్ అనిపించింది. సేఫ్ గేమర్. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నామినేషన్లోకి రాలేడు. అది వాళ్ళ రియల్ నిజంగా చాలా కోపం వచ్చింది. తర్వాత దివ్యని నామినేట్ చేసుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం హైలైట్. సూపర్ భరణి గారు, నిజంగా సూపర్. ఎంతమంది అనుకుంటున్నారు భరణి గారు సూపర్ అనుకుంటున్నారు, ప్లీజ్ కమెంట్ చేయండి. భరణి వల్లనే బయటికి వెళ్ళిండ్రు అని మాట్లాడినప్పుడు భరణి గారు బయటికి వెళ్ళిండ్రు, నీ వల్ల బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ చేసుకుంటలేవు? నా వల్ల ఒక్కరు వాళ్ళు ఆవిడ చెప్తే నువ్వు నమ్ముతున్నావు, నువ్వు అది మాట్లాడుతున్నావు అంటే నన్ను ఎందుకు నామినేషన్ చేసినావు? అంటే అందరు టైం చేసినాము, అందరి విషయాలు చెప్తాను నేను అంటే నా మీద ఆడుతూ ఇటు ముఖం పెట్టుకోవడం వెళ్ళి కూర్చున్నాను ఆడ. ఎంత చూడాలి నాకు దివ్యం చూసే కోపం వస్తుంది. దివ్యం చూసి ఎంతమంది కోపం వస్తుందో కమెంట్ చేయండి. తర్వాత సంజన గౌరవని వాళ్ళ అంతే ఫుడ్ విషయాలు అట్లా చేసిన అది అంటే సిల్లిగా అట్లనే నామినేషన్ చేసింది. తర్వాత నాకు అస్సలు నచ్చలేదు. సంజన నామినేట్ చేసుకుంటా మీరు చేసిన తప్పులు అవన్నీ మాట్లాడతారు. తర్వాత నిఖిల్ రీతిని నామినేట్ చేశాడు. ఏందో అదే నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, నువ్వు గేమ్ అట్లా ఆడతలేవు, నువ్వు గేమ్ ఇది కాదు, నీకెవరు సపోర్ట్ చేయరు ఇదని మాట్లాడతాడు. నిఖిల్ పాయింట్స్ అంత కరెక్ట్ పెట్టాడు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. బిగ్ బాస్ అంటారు మీరు అందరూ అనుకుంటారు నామినేషన్ ఉన్నాయి ఈసారి నేను అందరూ నామినేట్ చేసిన మీరు అందరూ ఈసారి బిగ్ బాస్ హౌస్లో నామినేట్ అయ్యారు, కెప్టెన్తో సహా నామినేట్ అయ్యారు. కానీ ఇమాన్యుయల్ కెప్టెన్ ఎందుకు చేయాలా వద్దా అనేది ఎస్ఆర్ నా అని చెప్పాలా, అందరూ వద్దు అని అన్నారు. ఒక్కరే ఎస్ అన్నది అది భరణి గారు. ఆ ఒక్కరు ఎవరు తెలుసుకోరా అని అంటారు, నవ్వుతారు అందరూ. అయినాక నామినేట్ అయినాక ఎవరెవరు రీతు, కళ్యాణ్, గౌరవ్, దివ్య, నిఖిల్, సుమనన్న, భరణి, తనుజ, డమాన్, సంజన వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. ఇంకా ఇమాన్యుయల్కి ఎప్పుడు కూడా తెలియకపోతే మనం ఏం చేయలేమని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్. ఆల్రౌండర్ అయినా ఎందుకు భయపడుతున్నావు? వచ్చి గేమ్ ఆడుతున్నావు, మంచిగా గేమ్ ఆడుతున్నావు, ఉండొచ్చు కదా, నామినేషన్ ఉంటాయి కదా, నేను విన్నర్ చేయాలనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు రన్నర్ అవుదాం అనుకుంటున్నావు అనే ఒపీనియన్ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.